హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్తే. ఫ్రెండ్స్, మాకు చాలామంది మాకు కాల్ చేస్తున్నారండి. వీడియో చూడకుండా వీడియో స్కిప్ చేసి మాకు నెంబర్ తీసుకొని కాల్ చేస్తున్నారండి. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, పే పాయింట్లో ఏమేమి సర్వీస్ ఉంటాయని చెప్పేసి మాకు రిపీటెడ్లీ కాల్స్ వస్తున్నాయండి. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, పే పాయింట్ ఇండియాలో ముఖ్యంగా ఉండే సర్వీసులు అండి. మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఆధార్ కార్డు నుంచి విత్డ్రా చేయొచ్చు, నెక్స్ట్ మైక్రో ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేసి మీరు మీ విలేజ్లో మీరు బిజినెస్ చేయొచ్చు. నెక్స్ట్ ₹1 డిజి ఖాతా అకౌంట్ తెరవచ్చు. నెక్స్ట్ ఇంకో మొబైల్ రీఛార్జ్ చేయొచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ చేయొచ్చు. నెక్స్ట్ బిల్ పేమెంట్ చేయొచ్చు, మన కరెంట్ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ, ఇంటి పన్నులు కానీ. సో ఇలాంటి అన్ని రకాల ఎల్ఐసి ప్రీమియం పేమెంట్ కానివ్వండి, బజాజ్ ఫైనాన్స్ ఉందనుకోండి, వాళ్ళకి ఏమైనా పేమెంట్ ఉన్నా కానీ, సో ఇలాంటి ఆన్లైన్ సర్వీసులు ఏమున్నా కూడా ఒకటే యాప్ ద్వారా మీరు ఇన్ని రకాల సర్వీస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్సూరెన్స్ చేయొచ్చు. మీరు 2 వీలర్, బస్సు, కారు ఇలాంటివన్నీ ప్రతిదానికి మీకు వచ్చే మార్జిన్ మీకు వస్తుంది. సో నెక్స్ట్ ఇన్సూరెన్సులు చేయొచ్చు. ఇన్సూరెన్స్ రెన్యువల్ పేమెంట్ కూడా మీరు చేయొచ్చు అండి. నెక్స్ట్ ఇంకోటి ఫ్రెండ్స్, మీరు ₹1 డిజి ఖాతా మీరు తెరవచ్చు. నెక్స్ట్ బిల్ పేమెంట్స్ అయిపోయింది. నెక్స్ట్ బస్ టికెట్ బుక్ చేయొచ్చు. మీ విలేజ్లో ఉండి మీరు బస్ టికెట్ బుక్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మీరు ఎక్కడో మారుమూల గ్రామం ఉంటారు, మీరు ఆ తిరుపతి వెళ్ళడానికి మీరు ప్లాన్ చేసుకుంటారు. మీరు మళ్ళీ మీకు తెలియక కొన్ని మిస్టేక్ చేసే అవసరం ఉంటుంది, చేయొచ్చు. సో కాబట్టి ఏంటంటే మీ ఇంటి దగ్గర కూర్చొని పే పాయింట్లో మీ యాప్లోనే మీరే బస్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ట్రైన్ టికెట్లు కూడా దీని నుంచి బుక్ చేయొచ్చు పే పాయింట్ యాప్ ద్వారా. నెక్స్ట్ ఫ్రెండ్స్, లోన్స్ కూడా మీరు అప్లై చేయొచ్చు. మీరు లోన్ కూడా అప్లై చేయొచ్చు. మీ కస్టమర్కి ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే మీరు లోన్ కూడా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేయొచ్చు. కొత్త క్రెడిట్ కార్డులు అమ్మవచ్చు మీరు. నెక్స్ట్ మీరు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేశారు, క్రెడిట్ కార్డ్ వేసారు, ప్లస్ లోన్లు వేసారు. సో ఇన్ని రకాల సర్వీస్ ఉంటాయండి. నెక్స్ట్ ఇంకోటి ఫ్రెండ్స్, మీరు డీమ్యాట్ అకౌంట్లో 0 బ్యాలెన్స్ కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. సో ఇన్ని రకాల సర్వీస్ ఉంటాయండి. ప్రతిదానికి మీకు మార్జిన్ అనేది ఉంటుంది. సో కాబట్టి మా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఎంటైర్ మేము తెలంగాణ వ్యాప్తంగా మొత్తం పే పాయింట్ ఐడి ఇస్తున్నామండి. సో కాబట్టి మీకు కావాలంటే కింద మా వాట్సాప్ నెంబర్ ఉంది. మా వాట్సాప్ నెంబర్కు మీ డీటెయిల్స్ షేర్ చేయండి. మేము మా ఎగ్జిక్యూటివ్ని మీ కన్సర్న్ ఏరియాకి ఎవరైతే వస్తారో వాళ్ళని పంపించడం జరుగుతుంది. సో తద్వారా ఒకే యాప్ నుంచి అన్ని రకాల సర్వీసులు, అంటే మీ కిరాణా షాప్లో ఉన్నా కూడా అన్ని ఒక ఆన్లైన్ షాప్లో ఏమేమి సర్వీస్ ఉంటాయో అన్ని సర్వీసులు మీరు చేయొచ్చు. ఫ్రెండ్స్, ఒకటి మర్చిపోయండి, మీరు పాన్ కార్డు కూడా అప్లై చేయొచ్చు. సో ఇన్ని రకాల మీ పాన్ కార్డ్ కొత్తగా అప్లై చేయొచ్చు. ఏమైనా కరెక్షన్స్ ఉన్నా కూడా మీరు చేయొచ్చు. దేని ద్వారా? ఓన్లీ ఒకటే ఒక ఫోన్ ద్వారా. సో ఇన్ని రకాల సర్వీస్ ఉన్నాయండి. సో మీకు ఐడి కావాలంటే మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. మాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మాకు కాల్ చేస్తే మేము మీకు 24/7 మేము మీకు సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్ కేర్ ఉంటుంది. మాకు కాల్ చేసినా కూడా మేము రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి పే పాయింట్ ఐడి తీసుకోగలరు. ఎక్కడైనా సరే విలేజ్లో కానీ, మండల్లో కానీ, ఎంటైర్ తెలంగాణ వ్యాప్తంగా ఇస్తున్నామండి. సో కాబట్టి మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. మాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.